అంటున్నావు, ఏం చెప్తావు ఆ కోళ్ళ దాని మీద ఏమంటున్నా అంటే ఏ ప్రజా పరిపాలన జరిగినా ప్రజలకు న్యాయం జరగాలంటే అసెంబ్లీ వేదిక ఆడ మాట్లాడరా అంటే నేను ఆడికిరా ఈడికిరా అంటే ఎట్లనే బాబు రాలేదు నేను కూర్చున్నా ఆయన రాలేదని ఇదంతా ఏంది చెప్పాలన్నా. ఇప్పటికన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఎందుకు ఓడిపోయినరా పోయి అది కదా 10 ఏళ్లలో మీరు ఎందుకు ఓడిపోయినరు అడుగుతున్నా. దాని మీద విశ్లేషణ చేయి. ఏడతా నువ్వే అంటున్నావు రైతులకు చేసిన మేము, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చిన మేము, అది కట్టినాం ఇది ప్రజలు ఎందుకు ఓడగొట్టిండ్రు? ఏడనో తప్పు జరిగింది. తప్పు ఏం జరిగింది కదా, టిఆర్ఎస్ పేరు తీసి టిఆర్ఎస్ అన్నాడు, అప్పుడే పోయింది. ఇంటి దేవుని పెట్టి బొల్లె దేవునికి బోరం పెట్టినట్టుగా చేసిండు అంతేనా? ప్రజలు టిఆర్ఎస్ లో ప్రాణాలకు లెక్క చేయకుండా చచ్చిపోయినరు. స్వయం శక్తి మీద బతకాలన్నారు, జైల్లోకి పోయినరు. వాళ్ళ పేర్లు నువ్వు మార్చే అధికారం ఏడుందా? నువ్వు అడిగినావు ఏమన్నా? ఆయనకి ఇక్కడ అయిపోయింది ఇక తెలంగాణ ఇక దేశం మీద దిగుదామని పెడితే అన్న ప్రజలన్నారు ఏమరో మా చూయించి తెలియపోతావు అన్నారు, ఓడగొట్టిండ్రు. నువ్వు ఆలోచన చేయాలి ఎందుకు తప్పు జరిగింది. రోజు రేవంత్ రెడ్డి మీద తిట్టేదానికంటే ప్రజలు ఏది మేధోమతనం పెట్టు, నలుగురు కూర్చోబెట్టు, ఎందుకు తప్పు జరిగిందని తెలుసుకో. అంతేగాని ఊకే లొల్లి పెడితే ఏమవుతుందా? 10 ఏళ్ళ ప్రజలు మళ్ళీ నువ్వు తప్పు చేసింది తెలుసుకొని ఇక నేను ఇంకోసారి తప్పు క్షమించుండి అంటే ఓట్లు పడతాయి. ఊకే మాయంపడి తగులుతాడే. ఆయన అన్ని చేస్తున్నాడు. 1 by 1 6 డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. 1 by 1 చేస్తున్నా లేదా? బస్ ఫ్రీ చేసిన లేదా? కరెంటు 200 మీటర్ లోపల ఉన్న ఫ్రీ చేసిన లేదా? 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నా? ఎప్పుడన్నా తిన్నావేను? దొడ్డు బియ్యం పోయినాయి, సన్న బియ్యం వచ్చింది. ఇది అమ్మ పంచాయతీ. అందుగురించి నా ఉద్దేశంలో ఆలోచనలో మార్పు రాని మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో విశ్లేషణ చేయి. ఆ తప్పుడు సరిదిద్దుకొని ప్రజల దగ్గర కోరా. ఊకే ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకరి మీద ఒకటి పెట్టంగా మామూలు పెట్టాడు. ఎందుకు ఇది? ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తి చేస్తాం. మాకు 5 ఏళ్ళ అవకాశం మా ప్రజలు ఇచ్చిండ్రు. వాళ్ళు మా దేవుళ్ళు వాళ్ళకి ఇచ్చిన అదేవారు సోనియా గాంధీ అనౌన్స్ చేసింది. ఆ అమ్మ 1200 వస్తే నేను ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? అదే ఆంధ్రలో అన్యాయం జరుగుతున్న ఇచ్చిందా లేదా? ఆ కుటుంబంలో మాట నిలుపుకునే ఉంది. అదేవిధంగా వారి మాట నిలిపియడానికి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నాడు. మేము తప్పనిసరిగా వాళ్ళకంటే ఎక్కువ నేను అడుగుతా. ఏదైనా తప్పు జరిగితే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. మా బతుకమ్మ కుంట వచ్చిందంటే ఈ ఆడవాళ్ళు ఏం సంతోషం, పండుగ చేస్తున్నారు. కనుక తప్పనిసరిగా ఈసారి రేవంత్ రెడ్డి వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాడు. ముఖ్యంగా రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆయన రాత్రి పగలు పనిచేస్తుడు. అయినా వారు తప్పనిసరిగా ఇదొక టూరిస్ట్ పార్ట్. అరే ఏడుకోవాలరా అంటే ఇవాళ రాత్రికి బతుకమ్మ కుంట చూస్తుంది పోవాలి అని భార్య అడుగుతుంది. ఏమే మా బతుకమ్మ బరాబర్ వస్తాం కట్టిరు కదా, ఇంతకుముందు లేకుండే కదా. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ వస్తారు. ఆ రోజు కూడా నువ్వు రా, నువ్వు ఇద్దరం కలిసి బతుకమ్మ మరి ఇప్పుడు బతుకమ్మ కుంటకు ఇంకేమైనా పూల మొక్కలు చెట్లు సేవలో పెట్టిస్తున్నావు? ఆయన ఖర్చు పెట్టిస్తున్నారు వాళ్ళు అన్ని చేస్తారు. ఆయనకు అన్ని చెప్పిండు. నేను వస్తున్నంటే ముఖ్యమంత్రి ఊకేరాడు కదా, అన్ని విధాల సౌకర్యాలు చేస్తాడు. ఖర్చు పెట్టిస్తున్నావే పెద్ద మనిషి, ఖర్చు పెట్టిస్తున్నావు ఈ కుంట పేరు మీద. సర్కారు నుంచి ఈ కుంటకు ఖర్చు ఏపాటి పెట్టిస్తున్నావు? ఖర్చు పెడుతున్నారు. అది ఎన్ని అంటే నేను నాకు లెక్క తెలియదు కానీ మంచి అమౌంటే ఇచ్చిండ్రు. తప్పనిసరిగా పూర్తిగా చేస్తారు. మంచి ఇది పొద్దుట పూట వాకింగ్. ఎన్ని ఎకరాలతో పురుడు పోసుకుంది బతుకమ్మకుంటా? ఎన్ని ఎకరాలు తేలింది మొత్తం బతుకమ్మకుంటా? అన్ని మొదలు 7 ఎకరాలు ఉన్న కబ్జాలో పోయినాయి. 5 ఎకరాలు 5.5 ఎకరాలు మిగిలింది. మరి ఆ 2 ఎకరాలు ఎట్లా? ఇక పోయింది. మళ్ళీ నువ్వు అది కూడా కొడితే లేని పంచాయతీ పడతావురా పోయి నీ అమ్మ ఇది ఎక్కడ అందుగురించి ఇక వాళ్ళది అయిపోయింది. వాళ్ళు కూడా వీళ్ళందరూ పేదోళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అందరు బతుకమ్మ ఆడతారు. ఈసారి బతుకమ్మ కుంట జయప్రదం అవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక మాట ఆఖరిసాలకు ఇప్పుడు మరి కేసీరామయ్యని బాయికాన్నే పండగ పెడతావే, పెత్తానం లేక పదవి లేక అన్నవు రామచంద్ర అని ఆడపక్షాయి కూర్చోడు బాయికాడ. మరి వచ్చేటప్ప కన్నా రాణిస్తావా మళ్ళీ బాయికాన్నే పండగ పెడతావా? లేదు, ఆయన తప్పులు సరిదిద్దుకొని
తీసుకొని ప్రజలు నేనెవరిని వేసేటోళ్ళు ఓటర్లు ఓటర్ల దగ్గర పోమరు చెంపలు వేసుకోమను చెంపలు వేసుకొని తప్పైంది ఈ తప్పు చేయాలంటే అప్పుడేమన్నా ఆలోచన చేస్తాం. మనం భారతదేశ సంస్కృతి ఏంటంటే అయ్యో తప్పైపోయింది కాలు మొక్కుతుంటే మాఫ్ చేస్తాం. అట్లా వాళ్ళు మాఫ్ చేసేది రోజు మమ్మల్ని తిడితే ఏం లాభం రా బాబు. ఇది అయ్యేది రోజు పేపర్ చదువుతా తెల్లారా పేపర్ తీసుకుపోయి డస్ట్బిన్ లో పడేస్తాం. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా నేను అన్ని బాగా చేసిన 10 ఏళ్ళ సస్యశ్యామలం చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు అనేది దాని మీద మేధోమతనం పెట్టుకోమని కోరుతున్నా. ఇగో గిరి కదా మొత్తానికైతే మరి ఇక మన అంబర్పేట హనుమంత్ అన్న నీ దండం పెడితే మరి జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది అనే పేరు. ఎందుకంటే ఇవాళ హైడ్రాతోని ఓ పుణ్యం కట్టుకొని రంగనాథుని ముంగటేసి ఇవాళ ముంగటుండి దాబడెద్దు లెక్క కొట్లాడి పోరాడి ఇవాళ చెరువులు నాలాలు ఆక్రమించుకున్న ఎవరైతే కబ్జాదారుల కబంధ అస్తాల నుంచి ఇవాళ బతుకమ్మ కుంటకు పురుడు పోసి జీవం పోసి ఇవాళ ఆడబిడ్డల రేపు రేపు గాజుల సప్పుడు గలగలా అనిపించే బతుకమ్మ గా రకంగా నడుస్తుంది హనుమంతన్న కథ. మొత్తానికైతే బతుకమ్మ కుంట కథ ఎవరం ఈ రకంగా మోత మోగుతుందో హనుమంతన్న పేరు. ఇక మరి అంబర్పేట హనుమంతన్నకు మరి అది దాబడే